పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే అమలోద్భవి మాత. మీ అందరికీ మొట్టమొదటిగా అమలోద్భవి మాత పండుగ స్తోత్రమును తెలియచేస్తూ ఉన్నాను. I wish all of you a very happy feast day of Immaculate Conception of Mary. ఈరోజు మనందరికీ గొప్ప దినం. అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మన కోసం జరిపే గొప్ప దినం. ఆమె జన్మ పాపం లేకుండా అవతరించినటువంటి ఒక తల్లి. మనలో ఎవ్వరికి కూడా అలాంటి భాగ్యం లేదు. మనమందరం కూడా ఆదాం అవ్వ ద్వారా వచ్చినటువంటి ఆ పాపముతో సోకి పుట్టిన బిడ్డలమే. కానీ ఒకే ఒక్క స్త్రీకి దేవుడు అలాంటి గొప్ప ధన్యతనిచ్చాడు. పాపము సోకకుండా తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆ తల్లి గర్భాన్ని ఆశీర్వదించి ఏ పాపము లేకుండా పుట్టిన ఒకే ఒక బిడ్డ మరియ తల్లి. ఆ పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం. భక్తితో మనమందరం ప్రార్థనతో ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే ప్రతి బిడ్డ ఉద్దేశములతో మన అందరి ఉద్దేశములను కూడా ప్రభువునకు అర్పించుకుందాం. అలాగే సౌజన్యకి బైపాస్ సర్జరీ విజయవంతమైనందుకు కృతజ్ఞతగా చైతన్య కుటుంబమునకు నూతన ప్లాట్ కొనుటకు దేవుడు సహాయం అందించినందుకు కృతజ్ఞతగా కుమారులను భర్తను దీవించి మంచి జ్ఞానం ఆరోగ్యం దయచేసి దీర్ఘాయుస్సును వస్తున్నట్లుగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందమునకు మంచి ఆరోగ్యంను దీర్ఘాయుస్సు దయచేసినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. టిఆర్ సంజిత్ రెడ్డిపై దేవుని దీవెనలు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు టిఆర్ బాలసుందర్ రెడ్డి మరియు సరిత. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభువునకు అర్పించి భక్తితో ప్రార్థనలో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోల్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును
విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రారంభంలో నేను చెప్పినట్లే ఈ విషయం నేను ఒకరు చెప్పే విషయం కాదు. మరియ తల్లియే పోర్చుగల్లోని ఫాతిమా పట్టణంలో 3 పిల్లలకు దర్శనమిచ్చినప్పుడు ఆమె పలికిన మాట, తాను జన్మ పాపం లేకుండా జన్మించిన రాణి అని స్వయముగా ఆమె పలికినటువంటి మాట. దిస్ ఈస్ నాట్ మై స్టేట్మెంట్. మమ్మ మేరీ హెర్సెల్ఫ్ appeared to the 3 little children in Portugal, and she spoke as Lady of Fatima. She said, I am Immaculate Conception. ఈ సత్యాన్ని 9వ బయస్ పాపు గారు 1854 డిసెంబర్ 8న మరియా నిష్కలంకిని అని అధికారపూర్వకంగా వెల్లడించాడు. పాపం వలన మరణం ప్రాప్తించింది. అయితే ఏ పాపం మచ్చలేని కన్య మరియకు మరణం లేదు. ఆత్మ శరీరాలతో మోక్షం కొనిపోబడింది. ఆ గౌరవం యేసు ప్రభు అందించారని శ్రీసభ విశ్వాసం. ఇది వేద సత్యంగా 12వ బయస్ భక్తినాథ్ పాప గారు 1-11-1950లో లోకానికి ప్రకటించారు. ఆ పండుగనే ప్రతి ఏడాది ఆగస్టు 15న మనం కొనియాడుతున్నాం. ఇవన్నీ కూడా మనం ఎందుకు ఈరోజు ఈ పండుగను కొనియాడుతున్నాం దానికి ప్రూఫ్, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. దిస్ ఈస్ అ డాక్ట్రిన్ బై Pius XI in the year 1854. He declared as Mama Mary Immaculate Conception. This is a special singular grace which is a special gift from God given by the name of Jesus Christ, because she will become the future mother of Jesus himself as a savior of God. It is a state of sanctification, free from corrupt nature, sinful nature, perfect and purity she received. ఇవన్నీ కూడా మనం తలంచి ఈరోజు ఆమెను నిష్కళంక మాతగా, అమలోత్పవి మాతగా, పావన మరియ నిర్మల మాతగా ప్రకటించి ఈరోజు కొనియాడుతున్నాం. మనమందరం కలిసి జీవిత యాత్రలో మనకు తోడుగా ఉండే ఆ తల్లిని దేవుడు ఇచ్చాడు. భక్తితో పాడి దేవునిలో ఆనందిస్తూ అమ్మ మరియ తల్లి ద్వారా మన ప్రార్థనను ఆలకించమని ప్రార్థించుకుంటూ పాడుదాం. అమలోత్పవి మాతా జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాతా. భవి మాతా జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాతా. జీవిత యాత్రలో మా తోడుగా నిలువమ్మా, జీవిత యాత్రలో మా తోడుగా నిలవమ్మా. నీ తనయుని సన్నిధిలో మాకు అభయము వసదమ్మా. నీ తనయుని సన్నిధిలో మాకు అభయమునొసగుమమ్మా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరియ తల్లి యొక్క హృదయమే స్వర్గం. కారణం, స్వర్గమును భూలోకమును సృష్టించిన దేవుడే ఆ హృదయం అనే ఆలయంలో నివసించాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 9 మాసాలు, 9 నెలలు. అది అందరికీ దొరకని, అందుకే సింగులర్ గ్రేస్ అంటారు. అది ఒక్కరికి లభించినటువంటి ఒక వరప్రసాదం. దీనికోసం ఆ రోజులలో అమ్మాయిలు పోటీ పెట్టుకునేవాళ్ళంట పెళ్లి చేసుకోకుండా. మా గర్భంలో ఆ కొడుకు యేసు ప్రభు దైవ కుమారుడు రావాలని వాళ్ళకి ఛాన్స్ లేదు. ఓన్లీ 1 ఉమెన్ హ్యాడ్ దిస్ ప్రివిలేజ్. లూకా 1:42లో అందుకే ఆ కడుపులో ఆ బిడ్డను మోసుకొని వెళ్ళినప్పుడు ఆత్మతో అవతల సైడ్ ఉన్నటువంటి ఎలిజబెత్తమ్మ కడుపులో ఉన్న బాప్తిస్మ యోహాను కూడా దాన్ని గుర్తించి గంతులేశాడు. అంటే ఈ రోజులలో మరియ తల్లి గురించి ఎన్నో విమర్శలు జరుగుతుంటాయి. అవన్నీ మనం చెప్పటానికి కూడా అక్కర్లేదు. ఆల్రెడీ దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు ఆమెకి. ఆమెను చూచి ప్రభు పలికిన మాటలు అనేకమైనవి ఉన్నాయి. అది సరిపోతుంది. ఏది డిఫరెన్స్ కూడా అక్కర్లేదని నాకు అనిపిస్తుంది. దేవుడే ఆమె గురించి ఎంత గొప్పగా చెప్పాడో. అటువంటి గొప్ప స్త్రీ హృదయమే ఆలయముగా మార్చుకున్నది. She carried Jesus. She became the temple. Her heart became a little tabernacle. స్త్రీలందరిలో ధన్యత పొందితివని పరిశుద్ధాత్మ దేవుడు ఎలిజబెత్తమ్మ నుండి పలికిన మాటే లూకా 1:42. హోలీ స్పిరిట్ moved Elizabeth and she said, you are blessed, the womb that you carry, the son, fruit of your womb is blessed. More than this, nobody needs to defend about her. భక్తితో పాడదాం. స్వర్గమే నీ హృదయం, మధురమే నీ ప్రేమ. స్వర్గమే నీ హృదయం, మధురమే నీ ప్రేమ. స్త్రీలందరిలోనూ ధన్యత పొందెదవు. స్త్రీలందరిలోనూ ధన్యత పొందెదవు. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. ఆ ధన్యత మనకు కూడా రావాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంకా ఒక ప్రూఫ్ లేకపోతే సాక్ష్యం ప్రజలు చాలామంది అడుగుతారు, ఎందుకు క్యాథలిక్స్ మరియ తల్లిని గౌరవిస్తున్నారని. ఇవన్నీ కూడా ఏదో లిఖించినటువంటి చరిత్ర కాదు, బైబిల్ మీద ఆధారపడి. రెండో ప్రూఫ్ ఏమిటంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనంలో, అలాగే దానిని మనము యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో ముందుగానే ఈ స్త్రీ పుట్టక మునుపే కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును. మన అందరి స్టోరీ తెలియదు, కానీ ఈమె పుట్టటానికి ముందే కొన్ని వందల సంవత్సరాల ముందు ఒక్క స్త్రీ ఆమె కన్యకగా ఉంటుంది అని దేవుడు రాసి పెట్టాడు. అది జరిగినప్పుడు గబ్రియేలు దూత కూడా దాన్ని కన్ఫర్మ్ చేశాడు. కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనునని చెప్పారు కదా, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని మత్తయి సువార్త 1:23లో. ఈ విధముగా ఇవన్నీ ఎవరు డిఫెండ్ చేయాలనక్కర్లేదు, దేవుడే మరియ తల్లిని డిఫెండ్ చేసి నిజమే ఆమె నా ప్రియమైన కుమార్తె అని తండ్రి చెప్తాడు, ప్రియమైన తల్లి అని యేసుప్రభు చెప్తాడు. నా ద్వారానే ఆమె గర్భము ధరించి ఎటువంటి లోకపరంగా పిల్లలు పుట్టకుండా దైవ కుమారుడు పుట్టాడని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్తాడు. అటువంటి గొప్ప స్త్రీ గురించి ఈరోజు మనం పండుగను కొనియాడుతున్నాం. భక్తితో ప్రార్థనతో పాడి మన జీవితంలో కూడా నిష్కలంకముగా ఏదైనా కలంకములు ఉంటే అవన్నీ కడుగబడి ఆ రోజు యేసు ప్రభు నిష్కలంకమైన రక్తముతో రావాలంటే పాలించి లాలించి పెంచిన తల్లి కూడా అలాగే ఉండాలి. దేవుని ఏర్పాటు ఇది, మన కళ్ళకు ఆశ్చర్యకరమైనది. భక్తితో పాడుదాం. కన్యక గర్భం ధరించి ఒక్క కుమారుని కనునని, కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనునునని వాగ్దానం నెరవేరిందే నీవు అవునని పలుకగా, వాగ్దానం నెరవేరిందే నీవు అవునని పలుకగా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. మీ జీవితంలో కానాపల్లిలో అద్భుతం జరగటానికి కారణం ఎవరో తెలుసు. ఆ మధ్యస్థ ప్రార్థన చేస్తున్న మరియ తల్లి పండుగ జరుగుతుంది. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రార్థిస్తాం. అమ్మ మరియ తల్లి ఎంత భద్రంగా బాలయేసుని కాపాడిందో మీకు తెలుసు. రిస్క్ తీసుకున్న పరిస్థితి ఎగిప్తు నుండి, మరి పాలస్తీన దేశము నుండి, బెత్లెహేము నుండి మరొకసారి ఎగిప్తు దేశం నుండి నజరేతునకు, ఆ విధంగా వాళ్ళ ప్రయాణం ఎలా జరిగిందో మీరు చూశారు. మనం కూడా ప్రయాణంలో ఉన్నాం, కానీ చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇటువంటి యాక్సిడెంట్ అన్నీ తప్పించి రక్షించి దేవుడు మనలందరినీ దీవించాలని ఈ ప్రార్థనను భక్తితో మనం ప్రార్థించుకుందాం. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. అమలోత్పవి మాత మా కొరకు ప్రార్థించండి. ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ ఒక ప్రత్యేక ప్రేరేపణ. అది ఏంటంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల వరకు 1 గంట సేపు ఈరోజు డిసెంబర్ 8వ తారీఖున కృపా సమయం. ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ గ్రేస్. 51వ కీర్తనతో మొదలు పెడతారు. తర్వాత మౌనముగా ప్రార్థనలో అనేక విషయాలు చేయాలని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు అవన్నీ కనిపిస్తుంటాయి. టుడే ఫ్రమ్ 12 o'clock to 1 o'clock ఈజ్ ద టైమ్ ఆఫ్ గ్రేస్.
Mama Mary will specially intercede for you for a time of grace with Psalm 51, asking God's pardon, spending time in silence, praying for your intentions. మీరు ఎక్కడ ఉన్నా దయచేసి అక్కడ అలా చేయటానికి ఈరోజు మిమ్మల్ని దేవుడు ప్రేరేపించి నడిపించాలని ఆశతో ఈ కృపా సమయాన్ని వాడుకోవాలని మీ అందరిని మనవి చేస్తున్నాను. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. కృపా సమయం ఇది, టైమ్ ఆఫ్ గ్రేస్. 4వ గుర్తు లూకా 1:28. ఆమె పేరు అనుగ్రహ పరిపూర్ణురాలు. అంటే నాట్ 50-50 బిస్కెట్, బట్ 100%. నో బడీ కెన్ టాక్ అబౌట్ హర్ సచ్ అ వే. గాడ్ డిక్లేర్డ్ అబౌట్ హర్ ఫుల్ ఆఫ్ గ్రేస్. అనుగ్రహంలో పరిపూర్ణమైన వ్యక్తి. ఆమెను ఎవరు విమర్శించకూడదు, అదే అర్థం. Luke 1:28 says she is full of grace. God's certificate for her. Who are we to talk about such a woman full of grace? ఎవరెవరు అలా విమర్శిస్తున్నారో వారు దేవుని బిడ్డలే. వారందరినీ దేవుడు దీవించమని భక్తితో ప్రార్థించుకుంటూ ఆ అనుగ్రహం మనలో పరిపూర్ణమయ్యే సమయమే ఈ సమయం. భక్తితో ప్రార్థిస్తూ పాడుదాం. అనుగ్రహ పరిపూర్ణురాలా, ప్రభు నీతో ఉన్నాడమ్మా. అనుగ్రహ పరిపూర్ణురాలా, ప్రభు నీతో ఉన్నాడమ్మా. ఆ దైవ అనుగ్రహముల్ మాపై కురియాలమ్మా. ఆ దైవానుగ్రహముల్ మాపై కురియాలమ్మా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. ఏ అనుగ్రహం మీ మీద, పిల్లల మీద, కుటుంబాల మీద రావాలో ఈ సమయంలో అనుగ్రహ పరిపూర్ణురాలని మరియ తల్లి ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య ద్వారా తండ్రి సింహాసనం దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరియమ్మ గారి పేరిట ప్రార్థన చేసిన వారిలో ఇంతవరకు ఏ ఒక్కరూ ప్రార్థన విఫలం కాలేదు అని పునీత బెర్నార్డ్ గారు తన జీవితంలో వెల్లడి చేసినటువంటి మాట. దోస్ హూ సాట్ ఫర్ ఎ రికోర్స్ ఫర్ ప్రేయర్ దే వర్ నెవర్ లెఫ్ట్ అన్ఎయిడెడ్ ఇస్ అ స్టేట్మెంట్ బై గ్రేట్ సెయింట్ సెయింట్ బెర్నార్డ్. మనం కూడా ఈరోజు ప్రార్థనలో అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాం.
మన ప్రార్థన విఫలం కాదు అని మనం నమ్మాలి. ఆమెకి అటువంటి గొప్ప స్థితిని ఇంగ్లీష్లో మళ్ళీ రిపీట్ చేస్తాను, సింగులర్ గ్రేస్. అటువంటిది అందరికీ దొరకదు, రేర్గా ఒక్క వ్యక్తికి దేవుడు ఇచ్చాడు. అలాంటి వ్యక్తి పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం. మీలో కొంతమంది అడగవచ్చు, మరి ఆమె ఎట్లా పుట్టిందో అని చెప్పేసి. కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి, కొన్ని విషయాలు నోటి మాట, అలాగే తరతరాలుగా మనకు చరిత్ర రూపంలో కూడా మనకు చాలామంది చెప్తుంటారు. మా సంస్థలో ఒక ఫాదర్ గారు ఉండేవారు. ఆయన ఒక 10-20 సందతి దానికి ముందు ఉన్నటువంటి పేర్లన్నీ రాసి పెట్టుకుని ఒకరోజు బుక్ రిలీజ్ చేశాడు. అంటే ఒక ఫాదర్కే అంత గొప్ప విలువ అంటే యేసు ప్రభు తల్లికి ఎంత గొప్ప విలువయో మనం ఒకసారి ఊహించుకోవాలి. అలా ఆమెకి తల్లి పేరు తండ్రి పేరు ఉన్నాయి, అన్నమ్మ జోకిం. అన్నమ్మకు 25 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు వివాహమైంది. కానీ పుణ్య దంపతులకు సంతాన భాగ్యం లేకుండా ఉన్న స్థితి. అటువంటి స్థితిలో వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు, సంతాన ప్రాప్తి వారి కోసం ప్రార్థనలు, త్యాగ క్రియలు, దాని ఫలితమే ఈ పాప అని చరిత్ర చెప్తుంది. దేవుడైన యావే పట్ల పూర్వ వేద పతనముల పట్ల ఆమెకి ఆసక్తి ఉండేటట్టు వాళ్ళు పెంచారని చరిత్ర చెప్తుంది. యుక్త వయసు వచ్చినప్పుడు తన జీవితాంతం కూడా దైవార్పితమైన కానుకగా ఉండేది ప్రమాణం చేశారని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఇలా జీవిస్తే పిల్లలు కూడా ఆటోమేటిక్గా అలాగే మారుతారు. ఈరోజు మనందరికీ తల్లిదండ్రులకు ఛాలెంజ్. మనము ఎలా జీవిస్తున్నాం దాన్ని బట్టి పిల్లలు కూడా ఎంత గొప్ప స్థాయికి ఎదుగుతారో. అలాంటి పండుగ ఏదో పండుగ జరిపాం అని కాకుండా నేను నా పిల్లలకి ఏం చేయబోతున్నాను. ఓకే, నేను జన్మ పాపంతో పుట్టాను, కానీ కడుగబడ్డాను కదా జ్ఞానస్నానం ద్వారా. నేను నా సందడి వారికి ఏమి వదిలిపెట్టి వెళుతాను ఒకరోజు. అది ఈరోజు పండుగ యొక్క సారాంశం. పరమగీతం 4వ అధ్యాయం 7వ వచనం, నీవు సంపూర్ణ సౌందర్యవతివి, నీ యందు కలంకము ఏమీ లేదు. సాంగ్ ఆఫ్ సాలమోన్ చాప్టర్ 4:7. యూ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్, దర్ ఈస్ నో గైల్ ఇన్ యూ ఈస్ ఎ స్టేట్మెంట్ ఫ్రమ్ ద బైబిల్. అండ్ ఇది కరెక్ట్గా పోల్చగలిగినది మరియ తల్లికి. భక్తితో ప్రార్థనతో ఆశీర్వాదముల కొరకై ప్రార్థించి ముగిస్తాం. పాడుదాం. జన్మ పాపం లేకుండా జన్మించిన రాణివమ్మా, జన్మ పాపం లేకుండా జన్మించిన రాణివమ్మా, పాపాత్ముల మాకై ఎల్లప్పుడూ ప్రార్థించమ్మా, పాపాత్ముల మాకై ఎల్లప్పుడూ ప్రార్థించమ్మా. అమలోత్పవి మాత జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియమాత. ప్రార్థన చేసుకుందాం. చివరి ఆశ్రమంకు ముందు అమ్మ మరియ తల్లి నీ గురించి ఎప్పుడో దేవుడు ప్రణాళికను తయారు చేసి ఆదికాండం 3:15లోనే నీ ద్వారా నీ సందతి ద్వారా సాతాన్ని కాళ్ళ క్రింద మీరు తొక్కుతారని ఎప్పుడో ఇచ్చిన ప్రవచనం నెరవేరినందులకై స్తోత్రం. ఇప్పుడు మమ్మల్ని పట్టి పీడిస్తున్న ప్రతి దుష్ట శక్తిని నీ కాళ్ళ క్రింద, నీ దైవ కుమారుడు యేసు ప్రభు కాళ్ళ క్రింద ఇప్పుడు నీవు నశింప చేస్తున్నావని నమ్ముచున్నాం. మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, అన్ని దుష్ట శక్తులతో కట్టబడి బంధింపబడిన ప్రతి బిడ్డకు నీ పండుగ ద్వారా విడుదల కలుగునుగా. ఏదైనా కట్లు ఉన్నందువలన ఇంటిలో అద్భుతాలు జరగకుండా, పిల్లలకు పెళ్లి జరగకుండా, సంతాన భాగ్యం లేకుండా, ఆర్థికంగా ఇబ్బందులతో బంధింపబడిన ప్రతి కుటుంబం నీ పండుగ కావున నీ కుమారుని నీవు అడిగితే తప్పకుండా ఇస్తాడు. కావున ఈరోజు ప్రతి ఇంటిలో పండుగ జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక, విడుదల కలుగునుగాక, శుభకార్యములు జరుగునుగాక. శుభవార్త నీకు వినబడినట్టు మా ఇండ్లలో, మా పరిచర్యలో ప్రజలకు వినబడునుగాక. భక్తితో ఆశీర్వాదంతో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే నెలలో జరగబోతున్నటువంటి మరి ఈ నెలలో జరుగుతున్న వడకాలు, వచ్చే నెలలో జరగబోతున్న నూతన సంవత్సర పండుగలకు వస్తున్న ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో ఈ సంవత్సరానికి చివరి వడకాలు జరుగుతుండగా మరి 10 నుంచి 13 వరకు జరుగుతున్న ఇంగ్లీష్ వడకం, 15 నుంచి 19 వరకు జరుగుతున్న తెలుగు వడకానికి వచ్చి సిద్ధపడబోతున్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎవరెవరి పేరుకు పండుగలు లేదో మేరీ అనే పండుగల ద్వారా వారందరి జీవితంలో మేలులు జరగాలని ఎదురు చూస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ కేంద్రమునకు రోజు వస్తున్న భక్తుల కన్నీటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన వీరులుగా లేపబడిన DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అన్ని రకమైన రోగాలతో బాధపడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అమలోత్పవి మాత పండుగ సందర్భంగా ఏ దీవెనల కోసం ఇంతసేపు ప్రార్థించారో జరిగింది అని స్తోత్రం చెల్లించి ప్రతి బిడ్డకు మేలులు జరిగే పండుగ లాగా ఇది మారాలని తల వంచి ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ తనకు ఇవ్వబడిన ప్రత్యేక దీవెనల ద్వారా అద్భుతం కలిగించే అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా మీ ఇంటిలో అద్భుతాలు చేసి మిమ్మల్ని దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Spirit on the day of Immaculate Conception of Mary's feast today. May the feast happen in your families and bless you now and forever. Amen. అమలోత్పవి మాత మా కోసం సమస్త మానవాల కోసం ప్రార్థించండి. హ్యాపీ ఫీస్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ గాడ్ బ్లెస్.